సింహరాశి వాళ్లకు ఈ వారం స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు ఆశించినటువంటి విధంగా మెరుగవుతూ ఉంటాయి. ఏవైతే గతంలో మీ అవసరం కోసం తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయో వాటి నుండి కొంతమేరకు బయటపడగలుగుతారు. ఆయా అప్పుల భారాలు ఒత్తిళ్లు కొంతమేరకు తగ్గిపోతూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో ఈ వారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నూతనమైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు కూడా కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి. పిల్లల యొక్క విద్యా విషయాలు కూడా సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు చక్కగా సాధించుకోగలుగుతారు. అందరి యొక్క అభిమానాన్ని కూడా పొందుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర సందర్శన ఈ వారం చక్కని ప్రశాంతతను కలుగచేస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ముందుగానే సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారం మధ్యలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కానీ వాదోపవాదాలు కానీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. సంయమనంతో మాట్లాడండి. అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. అలాగే మీరు నిర్వహిస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల పనుల్లో ఆటంకాలు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. వాటిని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మీరు మీ కార్యక్రమాల్లో చక్కగా శుభాలను పొందేందుకు ప్రయత్నం చేస్తుండండి. ఈ వారం సింహరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. తమలపాకులతో స్వామివారికి అర్చన నిర్వహించటం, అలాగే లవంగములు యాలకులను సేకరించి తాంబూలములో ఉంచి స్వామివారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే స్వామివారికి సింధూరంతో అర్చన నిర్వహించడం, ఆ సింధూరమును తిరిగి మీరు రక్షగా ధరించేటటువంటి ప్రయత్నం చేయటం, స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే. ఈ వారం ఎంతగా మీరు ఆంజనేయ స్వామి వారిని ఉపాసిస్తారో పూజిస్తారో అంతగా మీకు స్వామివారు అండగా ఉండి మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేసేందుకు స్వామివారు మీకు తోడ్పడతాడు.